ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. మలుపులు తిరిగిన మ్యాచ్ ఓ రేంజ్లో ఉర్రూతలూగించింది. తక్కువ స్కోర్ చేసినా టీమిండియా డిఫెండ్ చేసుకోగలిగింది. ఈ మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్ల మధ్య బాండింగ్ కూడా మరో లెవెల్లో కనిపించింది. ముఖ్యంగా మ్యాచ్ థ్రిల్లర్లా సాగుతున్న సమయంలో షాదాబ్ ఖాన్ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ పంపాడు. ఆ టైంలో రోహిత్ శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే హార్దిక్ పాండ్యాను ఎత్తుకున్నాడు. పేస్ ఆల్రౌండర్ బౌలింగ్ చేసినప్పుడల్లా హిట్ మ్యాన్ ఎంకరేజ్ చేశాడు. కెప్టెన్ గా తనదైన స్టైల్లో ప్రోత్సహించాడు. శభాష్ శభాష్ అంటూ వెన్నుతట్టాడు. ఈ సీన్స్ అన్ని కూడా మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాయి. నిజానికో దశలో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు అంటూ కథనాలొచ్చాయి. ఐపీఎల్ సమయంలో గ్రూపులుగా విడిపోయారని చర్చ జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టులో 2 గ్రూపులున్నాయని కామెంట్స్ వినిపించాయి. భారత ఆటగాళ్లంతా రోహిత్ వెంట, విదేశీ ఆటగాళ్లంతా పాండ్యా వెనకాల ఉన్నారు అని ప్రచారం జరిగింది. స్వదేశీ ప్లేయర్ల మద్దతు లేక పాండ్యా ఒంటరివాడైపోయాడని కథనాలొచ్చాయి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. విజయాలు సాధించలేకపోయింది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలవలేకపోయింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు. బ్యాటర్గా, బౌలర్గా ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్లో లేని ప్లేయర్ టీ20 వరల్డ్ కప్ కు అక్కర్లేదన్న వాదన కూడా వినిపించింది. పాండ్యా అవసరం లేదని సెలెక్టర్లతో రోహిత్ శర్మ చెప్పినట్టుగానూ ప్రచారం జరిగింది. బీసీసీఐ ఒత్తిడితోనే జట్టులోకి పాండ్యా వచ్చాడని కూడా టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వరల్డ్ కప్ లో పాండ్యా కీలకంగా మారాడు. వైస్ కెప్టెన్ గా సేవలు అందిస్తున్నాడు. రోహిత్ శర్మకు డిప్యూటీగా తన మార్క్ చూపిస్తున్నాడు. న్యూయార్క్ పిచ్లపై తన బౌలింగ్ వర్కౌట్ అవుతుందని నిరూపించుకుంటున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చినప్పుడల్లా అంచనాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలో అడుగు పెట్టాక ముందుగా వార్మప్ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. బ్యాట్ బాల్ తోనూ మెరిశాడు. ఆ తర్వాత ఐర్లాండ్ పై బాల్ తో రాణించాడు. పాకిస్తాన్ పై బ్యాటర్ గా ఆకట్టుకోలేకపోయినా బౌలర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రాకు బాల్ తో మద్దతుగా నిలిచాడు. పాండ్యా, రోహిత్ మధ్య బాండింగ్ ను చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. ఇద్దరూ కలిసి టీమిండియాకు అద్భుత విజయాలు అందించాలని కోరుకుంటున్నారు.